అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఏపీలో మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రిజిస్ట్రార్ శాఖ. 10 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ కొనుగోలుదారుడు ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టును సోమవారం నుంచి పట్టమట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించారు. 10 నిమిషాల్లోగా 3 డాక్యుమెంట్స్ను రిజిస్టర్ చేసి మొదటి గంటలోగా 3 కస్టమర్స్కి అధికారులు అందజేశారు. ఇక్కడ వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును రిజిస్ట్రార్ శాఖ అమలు చేయనుంది. డాక్యుమెంట్ల స్కాన్ కాపీని వాట్సాప్ ద్వారా కూడా కస్టమర్స్కి అధికారులు అందజేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వం ఇవాళ నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి వచ్చే కస్టమర్ ఉంటారో వాళ్ళకి 10 నిమిషాల్లోగా డాక్యుమెంట్ని ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే ఇవాళ నుంచి లాంచ్ చేశారు. మొత్తం ఏపీ మొత్తానికి ఈ విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్నే ఈ కార్యక్రమానికైతే ప్రారంభానికైతే ఇవాళ నుంచి మొదలైంది. మనం విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా కూడా ప్రభుత్వం ఎవరైతే కౌంటర్స్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్గా కూడా ఈ 10 నిమిషాల లోపుగా రిజిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా పూర్తి చేసి డాక్యుమెంట్ని వెంటనే వాళ్ళకి ఇచ్చే విధంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేసింది. 3 నిమిషాల్లోగా మొదటి కౌంటర్లో మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత 7 నిమిషాల లోపుగా దీనికి సంబంధించి కేవైసీ కానీ ఇవంతా కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత 10 నిమిషాల్లోగా స్కానింగ్ కూడా పూర్తి చేసుకొని డాక్యుమెంట్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనం చూస్తున్న ఈ కౌంటర్ల నుంచి నేరుగా స్కానింగ్ కూడా డాక్యుమెంట్ వెళ్తుంది. స్కానింగ్ అయిన తర్వాత వాళ్ళకి వెంటనే రిజిస్ట్రేషన్ని పూర్తయినట్టుగా డాక్యుమెంట్ని కూడా ఇస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సాధారణంగా స్లాట్ బుక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ని ఇవ్వడానికి 1 రోజు సమయం పడుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. 10 నిమిషాల లోపుగానే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది 3వ డాక్యుమెంట్గా అయితే వాళ్ళ ఇవ్వటం కూడా జరిగింది. సాధారణంగా అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ని ఇవ్వడానికి తర్వాత రోజు కానీ సాయంత్రం కానీ సమయం పడుతుంది స్కానింగ్ ప్రక్రియకు సంబంధించి. కానీ ఇప్పుడు నేరుగా 10 నిమిషాల్లోనే ఈ డాక్యుమెంట్ని కూడా అందజేయటాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించారు. ఒకసారి వినియోగదారులతో మాట్లాడారు. ఎంతసేపట్లో మీకు డాక్యుమెంట్ ఇచ్చారండి? మినిట్స్లో పట్టిందండి. మామూలుగా అయితే ఎంతసేపు పట్టుద్ది మీకు? పైన పట్టేదండి. ఆవిడ పోయి చాలాసేపు వెయిట్ చేసేవాడు. మీరు చెప్పండి. హాఫ్ డే పట్టేది వచ్చినప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు హాఫ్ డే పట్టింది. ఇవాళ మాత్రం మొత్తం కలిపి ఒక 20 నిమిషాల లోపే అయిపోయింది మొత్తం. అంటే ప్రింట్ కూడా తీసి ఇచ్చేసారండి. మామూలుగా అయితే మరుసటి రోజు వచ్చి తీసుకోవాలి, స్పాట్లో ఇచ్చేసారు. ఉండమని ఒక 5 నిమిషాల్లో ఇచ్చేసారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకు వస్తారో వాళ్ళందరికీ 10 నిమిషాల లోపుగా డాక్యుమెంట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్న ఉద్దేశం ఉంది. అంటే సర్వీసెస్ ఫాస్ట్గా ఇవ్వాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పటమటలో స్టార్ట్ చేశారు. దీని తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్లో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పి అయితే ఒకవైపున అధికారులు చెప్తున్నారు. ఇవాళ మొదటి 3 డాక్యుమెంట్లు కూడా 10 నిమిషాల లోపుగానే ఇవ్వటం జరిగింది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.